డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఎయిర్ ఇండియా ప్రభుత్వం చేతుల్లో నుంచి టాటాల చేతుల్లోకి మారిన తర్వాత మంచి రోజులు వచ్చాయనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం గడ్డు కాలం నడుస్తుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్లు ఎక్కడికక్కడ మొరాయించేటువంటి పరిస్థితి. అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్లు ఎక్కాలంటే భయపడేటువంటి స్థితి ఇప్పుడు దాపురించింది. దానికి తగ్గట్టుగానే 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, హాంకాంగ్ ఫ్లైట్ విషయంలో జరిగినటువంటి స్వల్ప ప్రమాదం, అలానే 2 ఫ్లైట్లు గాల్లోకి ఎగిరిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం, అటు ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో అమెరికా వెళ్లాల్సినటువంటి విమానం తిరిగి ముంబైలోనే ల్యాండ్ అవ్వడం, ఇవన్నీ వరుసగా చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా 180 ఫ్లైట్ టెక్నికల్ ఇష్యూస్తో కలకత్తాలో ల్యాండ్ అయింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు దాదాపు 5 గంటల పాటు టార్చర్ అనుభవించారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది ఎయిర్ ఇండియా 180 ఈ విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్ళాలి. కానీ కోల్కతా చేరేటువంటి సమయంలోనే లెఫ్ట్ ఇంజిన్లో వచ్చినటువంటి ఒక టెక్నికల్ ప్రాబ్లం వలన అత్యవసరంగా కోల్కతాలో ల్యాండ్ అయింది. అయితే ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను బయటకు తీసుకురావడానికి పర్మిషన్స్ లేవు కాబట్టి ఈ ఫ్లైట్ని పూర్తిగా చెక్ చేసి ప్రోటోకాల్స్ అన్ని పాటించిన తర్వాతే విమానంలో నుంచి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో దాదాపుగా 5 గంటలు, అంటే తెల్లవారుజామున 12:30 ప్రాంతంలో అక్కడ ల్యాండ్ అయినటువంటి ఈ విమానం నుంచి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేసరికి తెల్లవారుజామున 6 అయిపోయినటువంటి పరిస్థితి. ఇదే కాదు, 2 రోజులుగా వస్తున్నటువంటి సోషల్ మీడియా పోస్టులు కూడా ఎయిర్ ఇండియాను బాగా ఇరుక్కును పెడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇది దుబాయ్ నుంచి జైపూర్కి వచ్చినటువంటి విమానంలో ఏర్పడినటువంటి ప్రాబ్లమ్స్ ఇది. ఈ విమానంలో కూడా సేమ్ 5 గంటల పాటు, అంటే దుబాయ్ నుంచి 3:30 గంటల్లో జైపూర్కి వచ్చేటువంటి విమానం ఇది. కానీ అందులో ఏసీలు పనిచేయడం లేదు. దీనిపైన కంప్లైంట్ చేసినా కానీ ఫ్లైట్ స్టాఫ్ ఎవరో కూడా సపోర్ట్ చేయలేదు. ప్రయాణికులందరూ కూడా విసునకర్రలు పట్టుకొని విసురుకుంటున్నట్టుగా పేపర్లు, కాగితాలు, అలానే మ్యాగజైన్లు పట్టుకొని గాలి కోసం వెంపర్లాడినటువంటి పరిస్థితి. ఇలాగే జైపూర్లో ల్యాండ్ అయ్యే వరకు వాతావరణం ఉందని మొత్తం వీడియోస్ చేసి తమ అభిప్రాయాలను చెబుతూ స్టాఫ్ అసలు రియాక్టే కాలేదు. ఆ బెల్స్ నొక్కినా కానీ ఒక్కరు కూడా రాలేదు. అన్ని సీట్ల దగ్గర బెల్స్, లైట్స్ వెలుగుతూ ఉన్నాయి చూడండి. అందుకనే అసలు ఎయిర్ ఇండియా ఎక్కొద్దు, ఎయిర్ ఇండియా పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ వీలు చేసేది. ఇది నిన్న జరిగినటువంటి ఘటన. వరుస పెట్టి ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇష్యూస్ జరగడం ఒక విధంగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందనే చెప్పాల్సి ఉంటుంది. అలానే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అన్నిటికీ సంబంధించి, అంటే బోయింగ్ సిరీస్లో ఉన్నటువంటి విమానాలు అన్నిటినీ కూడా మళ్ళీ సెక్యూరిటీ రీజన్స్ రీత్యా వీటిని తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి ఉపయోగించాలని చెప్పని కేంద్రం DGCA కొన్ని కండిషన్స్ పెట్టిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ పైన ఇప్పుడు పిడుగుపడ్డట్టుగా అవుతుంది. ప్రయాణికుల అవస్థలు అలానే కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు ఈ టెక్నికల్ ఇష్యూస్ ద్వారా వస్తున్నటువంటి సమస్యలు, టెక్నికల్గా ఏర్పడుతున్నటువంటి సమస్యలు ఎయిర్ ఇండియాని మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఎక్కువగా అమెరికా వెళ్ళేటువంటి ప్రయాణికులకి సంబంధించి, అంటే విమానాలు మాత్రం నిండుగా కనిపిస్తున్నాయి కానీ అందులో ఉండేటువంటి సౌకర్యాల విషయంలో మాత్రం చాలా దారుణమైనటువంటి స్థితిని ఎదురు చూడాల్సి వస్తుంది. మొన్నటి వరకు ఎయిర్ ఇండియాని భారత ప్రభుత్వమే నేరుగా రన్ చేసేది. ఆ తర్వాత ప్రైవేటీకరణలో భాగంగా టాటా గ్రూప్కి దీన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా ఫస్ట్ స్టార్ట్ చేసింది టాటా సంస్థల నుంచే. కానీ ఏవియేషన్ రంగం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో దీన్ని జాతీయం చేశారు. మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించిన తర్వాత సౌకర్యాలు మెరుగుపడితే ఎయిర్ ఇండియా పైన, అంటే మన దేశం మన ఫ్లైట్ అనేటువంటి ఆలోచనతో చాలామంది ఎయిర్ ఇండియాను ప్రిఫర్ చేసేటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలోనే ఏర్పడ్డాయి. కానీ ఈ టెక్నికల్గా వస్తున్నటువంటి ఇష్యూస్, అహ్మదాబాద్ ప్రమాదం ఎయిర్ ఇండియాని కోలుకోలేని దెబ్బతీస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.